నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూద్దాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, వెల్లుల్లి, 4 మిరియాలు, 2 లవంగాలు దంచి పక్కన పెట్టుకోవాలి. రైస్ పొడి పొడిగా వండుకోవాలి. ఈ విధంగా వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఈ రైస్లో 1 స్పూన్ కారం వేసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు కారం క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి, 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కలిసేటట్టు రైస్ని బాగా కలుపుకోవాలి. చేతితో అయినా స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. ఈ విధంగా కలుపుకోవాలండి. 2 ఎగ్స్కి సరిపడా ఉప్పు కారం గిన్నెలో వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలపడం వలన ఎగ్ వేసి కలిపినప్పుడు ఉండలు లేకుండా ఈజీగా కలిసిపోతుంది. ఇలా ఈజీగా ఉండలు కట్టకుండా కలుపుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టిన తర్వాత ఎగ్స్ వేసి ఈ విధంగా పీసెస్ లాగా చేసుకోవాలి. తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో తగినంత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం కలిపి పెట్టుకున్న రైస్ని కడాయిలో వేసి కలుపుకోవాలి. రైస్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత ఎగ్ పీసెస్ వేసి కలుపుకోవాలి. తర్వాత మంట సిమ్లో పెట్టుకుని 2-3 నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి.
ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఉప్పు కారం కరెక్ట్గా చూసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్ రెసిపీ అండి. తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.